ఆయనండి సతీష్. బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అయిపోయింది. ఆమె బీబీ ఇంటి నుంచి తన ఇంటికైతే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. మరి ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఎలిమినేషన్ చాలా ఆలస్యమైందనే చెప్పాలి. చాలా లక్ అనే చెప్పాలి. ఫస్ట్ వీక్ నుంచి ఆవిడ ఆట ఆడిన విధానం చూస్తే చాలా మిస్టేక్స్ జరిగింది. ఆ పొరపాట్లు వాటి వల్లే కారణం 100% ఆమె. మెయిన్ ఏంటంటే ఒక యాటిట్యూడు, రెండోది ఏంటంటే ఫ్లిప్పులు, మూడోది ఏంటంటే సంచాలకురాలుగా ప్రతిసారి డిజాస్టర్ అట్టర్ ఫ్లాపు. అట్లాగే ట్రాక్ పూర్తిగా బెడిసి కొట్టడం. ఇంకోటి ఏంటి, ఫేవరెటిజం, గ్రూపిజం, ఇన్ని రీజన్లు ఉన్నా సరే ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది, ఇన్ని రోజులు ఉండగలిగింది అంటే ఖచ్చితంగా నిజంగా అదృష్టవంతురాలే. చాలా ఎక్కువ రోజుల జర్నీ, 12 వారాల జర్నీ అంటేనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి సీజన్లో కూడా చిన్న అబద్ధం ఆడినా, చిన్న ఫ్లిప్ కొట్టినా, ఫౌల్ గేమ్ ఆడినా టక్కన ఆడియన్స్ పక్కన పెట్టేస్తారు. అయ్యో ఇదేంటి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఫెయిర్గా ఆడట్లేదు, జెన్యున్గా ఉండట్లేదు, అన్ఫెయిర్ డెసిషన్స్ ఏంటి, ఇన్ని ఫ్లిప్స్ ఏంటి, ఇన్ని యూటర్న్స్ ఏంటి, ఇంత గ్రూపిజం, ఇంత ఫేవరిజం ఏంటి అనేది అన్ని పెట్టేస్తారు. మరి ఇన్ని రీజన్స్ ఉన్నా మరి ఇవిడ ఎట్లా ఇంత 13వ వారం వరకు వచ్చిందంటే అదృష్టం అనే చెప్పాలి. మరి ఓవరాల్ జర్నీలో ఎలా కొనసాగింది, ఓటింగ్ కూడా ఎంత పడింది ఎట్లా అని కూడా క్లారిటీ ఇస్తా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిఫరెంట్ వీడియోస్ కంటెంట్ 2 ఛానల్స్లో అప్లోడ్ అయితే అది మిస్ కాకండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, అది కూడా ఫాలో కండి. అయితే మనకంట ముందు వారమే బయటకు వచ్చేయాల్సిందేమా, మరి ఎలా వచ్చింది ఇన్ని రోజులు అంటే బేసిక్గా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కనుక అటు కన్నడ ఇటు తెలుగు కనుక 2 చోట్ల కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఓన్గా తెచ్చుకున్నది ఒక 8-10% ఓటింగ్ అయితే జరుగుతూ వచ్చింది. అయితే విచిత్రం ఏంటంటే హౌస్లోకి వచ్చాక ఒక కంటెస్టెంట్గా పెద్దగా ఓటింగ్ పెంచుకున్నది ఒక 2% కూడా పెంచుకోలేదు సరి కదా, ఉన్న ఓటింగ్ని తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. ఆమెను అభిమానించే వాళ్ళు కూడా ఏంటి ఈమె రియాలిటీ షోలో ఎలా ఉంటుందో అని చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి డిజాస్టర్ గేమ్ ఆడుతుంది ఏంటి అని డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి తెచ్చుకునే విధంగా ఆట అయితే ఆడింది. కేవలం 8-9% ఓటింగ్తో పాటు మెయిన్ నిఖిల్, ప్రేరణ నామినేషన్లోకి రాకపోతే, వాళ్ళిద్దరూ రాకపోయినా, ఇద్దరిలో ఎవరు రాకపోయినా వాళ్ళ ఓట్లు కూడా మొత్తంగా ఇవిడికి షేర్ అవ్వడం వల్ల కూడా ఇన్ని రోజుల జర్నీ అయితే కొనసాగగలిగింది. అలాగే ఎందుకు కన్నడ వాళ్ళు ఖచ్చితంగా తెలుగు వాళ్ళకైతే వెయ్యరు, ఖచ్చితంగా ఆ నలుగురికే వేస్తారు, నలుగురిలో ఎవరుంటే వాళ్ళకే వేస్తారు కనుక ఆ రకంగా చాలా లక్కీగా ఇన్ని రోజుల జర్నీకి అయితే హెల్ప్ అయ్యింది. అట్టగా మరి ఆటలో చూసుకుంటే ఫస్ట్ వీక్ ఏంటి, చీఫ్ అయ్యింది. అయిన వెంటనే వాళ్ళకు ఒక 5 డిపార్ట్మెంట్లు, వీళ్ళకి ఒక వర్క్ కేటాయించింది. అడిగేటప్పుడు విపరీతమైన యాటిట్యూడ్ సమస్య. నేను చీఫ్, నేను చెప్పా అనే లెక్క. వాళ్ళు ఏంటి నేల మీద నడవదా బాబోయ్, ఇది చీఫ్ అయితే మన వల్ల కాదే అని సీత వాళ్ళందరూ మాట్లాడుకునే వాళ్ళు. అప్పుడు మీరు గుర్తుందా లేదో, నేల మీద నడవదు, ఇంత యాటిట్యూడ్ ఏంట్రా బాబోయ్, నేను చీఫ్ అంటే ఏంట్రా నాయన అని మాదిరిగా. అలాగే సంచాలకురాలు పెట్టినా సరే నేను సంచాలకురాలు, నా మాట ఫైనల్, నా ఇష్టం, చెప్పేది కాస్త పొలైట్గా, కొద్దిగా ఒబిడియంట్గా, వాళ్ళు కన్విన్స్ అయ్యే మాదిరిగా, నీకేం అర్థమయ్యిందో అది వాళ్ళకి అర్థమయ్యే మాదిరిగా కాస్త పొలైట్గా చెప్పుంటే ఏం పోయింది. నేను చీఫ్, నేను సంచాలక్, నేను చెప్పాను విను అంతే, నా మాటే శాసనం అనే మాదిరిగా విపరీతమైన యాటిట్యూడ్. ఇంకోటి ఏంటి, మణికంఠ విషయంలో ఈమె పగబట్టేసినట్టుగా. పోనీ అక్కడేమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా అంటే పగబట్టింది అనుకుంటే అది లేదే. బౌల్స్ కడగమని చెప్పింది అని చెప్పేసి నువ్వు మరీ మైక్రో మేనేజ్మెంట్ లాగా అనిపిస్తుంది అని ఆయన చెబితే, నన్ను ఆయన మరీ మైక్రో మేనేజ్మెంట్ చేశాడు, దానికోసం నాకు ఇలాగా నామినేషన్ చేస్తాడా అని లెక్క. తిరిగి ఈవిడ ఆ చిన్న పాయింట్ పట్టుకొని అది నామినేషన్ ఒక వారంకే ఎక్కువ అనుకుంటే ప్రతివారం హౌస్లో ఉన్నంతసేపు కంటిన్యూ చేస్తానని లెక్క. అలా పదే చెప్పడం. అంతకంటే పనికిమాలిన రీజన్లు చాలామంది చాలా చెప్పారు. టేస్టీ తేజ చెప్పొచ్చు, లేకపోతే ఎవరు పృథ్వీ చెప్పాడు, చాలామంది చెప్పారు కదా, రివెంజ్ నామినేషన్ స్పెషలిస్టులు ఉన్నారు కదా. అవన్నీ వదిలేసి అదే విషయం పట్టుకొని లాగడం వల్ల కూడా బాగా డ్యామేజ్ అయితే అయింది. అయితే వైల్డ్ కార్డులు ఎంట్రీ తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్తో ఆ రివెంజ్ పోయి గేమ్ అయితే చేంజ్ చేసుకుందా. వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగా ప్లస్ పాయింట్ అయింది, ఉపయోగపడింది. ఆ 2 వారాల తర్వాత 5వ వారం వెళ్ళొస్తే 7వ వారం ఆయన బయటికి వెళ్ళిపోతే ఆ 2 వారాలు మణికంఠ జోలికే పోకుండా ఆయనతో ఉన్నంతసేపు చాలా మంచిగా ఉండి, అమ్మో బాగా బ్యాడ్ అయిపోయింది, అతనికి సింపతి వచ్చింది, మార్చుకునే ప్రయత్నం అయితే చేసింది. ఆ తర్వాత మళ్ళీ యథావిధే. తర్వాత ఏంటి, మళ్ళీ సంచాలకురాలుగా ఎప్పుడు చేసినా ఒకటే సామెత, వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్వాలేదు అన్నట్టుగా ఈమె సంచాలకురాలు అయ్యిందంటే వాళ్ళ బ్యాచ్కి అయితే పండగే. ఖచ్చితంగా మనకే ప్రయారిటీ ఉంటుంది, మనకి గెలిపే ఆవిడ గెలిపి అనే లెక్క. ఎగ్జాంపుల్ మరమరాల టాస్క్ 250 గ్రాముల కోసం అట్లా చెప్పింది, దగ్గరికి ఇస్తావంటే ఇస్తానని నియర్ బై ఒక ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తానని, తర్వాత వీకెండ్ వచ్చేసరికి ఫ్లిప్ కొట్టేసి ఏడ్చేసింది. అట్లాగే ఐఎం మెగా చీఫ్లో సంచాలకురాలుగా ప్రేరణ, ఆవిడ ఫెయిర్గానే చేసినా నువ్వెందుకు చేయలేవు, నువ్వెందుకు హెల్ప్ చేయలేవు, చీఫ్ ఫ్రెండ్గా ఏమాత్రం ఎక్స్పెక్ట్ ఎంత డ్రిల్లింగ్ చేసిందో, బ్యాక్ బెచ్చింగ్ చేసిందో, నా ఫ్రెండ్ అయిపోయింది కూడా బతికిపోయింది కానీ లేకపోతేనా అంటే అన్యాయం చేసేయాలా,
ఫెయిర్గా ఆడక్కర్లేదా? నువ్వెటు సంచాలకురాలుగా ఫెయిల్, నీ ఫ్రెండ్స్ కూడా అట్లాగే చేసేయాలా? అదొక రెండో ఎగ్జాంపుల్. మూడోది ఏంటి, బస్తాల టాస్క్లో మెహబూబ్ దిల్షే, గౌతమ్ వీళ్ళందరూ ఆడారు కదా, అప్పుడు కూడా సేమ్. ఎంత డిజాస్టర్ అంటే అంత డిజాస్టర్. అట్లాగే మొన్న తాళాల టాస్క్ విష్ణుప్రియ, పృథ్వీ ఆడేటప్పుడు కూడా సేమ్. నేను సంచాలకురాలు, వాళ్ళు చెప్పేది ఏంది, తాళం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉంచాలి, నా డెసిషన్, నేను సంచాలకురాలు. అదేమి యాటిట్యూడ్ అర్థం కాదు. నువ్వు సంచాలకురాలు ఏంటి, నీ ఆట కూడా ఆడియన్స్ చూస్తారు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నావని. అలాగే నిన్నటికి నిన్న కుండ టాస్క్లు, ఇసుకుపోసే టాస్క్లో కూడా సేమ్. సంచాలకురాలుగా ఉండేటప్పుడు ఎవరైనా కాస్త కోస్త న్యూట్రల్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. కుదరకపోతే ఎంతో కొంతైనా ఉండాలి, కానీ ఏమాత్రం ఉండదు ఈవిడ విషయంలోనే. అంత నా ఇష్టం, నేను సంచాలక చెప్పే విధానం కూడా అదే యాటిట్యూడ్. అట్టగే ఫ్లిప్పులు కొట్టడంలో స్పెషలిస్ట్. ఇన్ని ఫ్లిప్పులు ఎవరు ఎంతవరకు కొట్టలే, ఇకపై కొట్టరేమన్న మాదిరిగా. ఆ రోప్ టాస్క్లో కూడా నిజంగా ఫస్ట్ ఏమనింది పృథ్వీతో, రా రా నా బ్లాక్ మీదకి వచ్చేయనింది. తర్వాత అడిగేటప్పుడు ఆటో టాస్కులు గొడవ అయిన తర్వాత, ఆ గొడవ తర్వాత కూడా అడిగేటప్పుడు అదేంటి నేను అడిగితే నువ్వు రమ్మన్నావు, ఎందుకంటే స్ట్రాటజీ కోసం అన్నావు, రేపు పొద్దున నాకు అవకాశం ఉంటే ఉపయోగపడతావు ఆటలో అని లెక్క పిలిచావు కదా. మళ్ళీ తర్వాత అడిగితే అబ్బే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా అయ్యో పడిపోతున్నాడు ఓడిపోతున్నాడు పిలిచాను అన్నావు. అంటే అవునా, అలాగన్నానా, ముందు నా గేమ్ స్ట్రాటజీ అన్నానా, తర్వాత ఇలా అన్నా, లేదా కన్సోల్ చేసి కేవలం నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే నువ్వు అవుట్ అయిపోతావు అనే ఉద్దేశంతో పిలిచానని చెప్పానే. అంటే ఆవిడ మాట ఆవిడకే క్లారిటీ ఉండదో, లేకపోతే నిజంగా మతిమరుపు ఉంటుందో, లేకపోతే ఆడియన్స్ చూడలేదు చూస్తే నాకేంటి అనుకుంటుందో అర్థం కాదు. కానీ ప్రతి దశలో ఫ్లిప్పింగ్ స్టార్ అన్నమాట. అంటే ఇంకోటి ఏంటి, మణికంఠ 7వ వారం వెళ్ళిపోయినాక మళ్ళీ గౌతమ్, ఆయన ఎటు ఆ వారం అవుట్ అయిపోయిందని చెప్పారు కదా, సర్లే ఎటు వీక్ ఉన్నాడు కనుక లెక్క ఆయన తన ఆటలో పావుగా వాడుకుందాం అన్న ట్రాక్ కోసం పెట్టడం, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం, ఎవరికో ఎక్కడో మండడం కోసం ఈయన్ని ఆ రెడ్ టీంలో ఉండి కూడా ఇతన్ని తప్పించేయడం, ఒక పాయింట్ ఇచ్చి కూడా తప్పించడం చాలా అన్యాయం. బాగా ఆడియన్స్కి అయితే బాగా ట్రిగ్గర్ అయిపోయారు అక్కడ. ఒక మంట మామూలుగా మండలి ఆడియన్స్కి అక్కడ. ఏంటి ఈ అమ్మాయి ఎంత ఫెయిర్గా ఆడుతుంది అనుకుంటే ఎంత అన్ఫెయిర్ ఏంటి, ఆయనకు ఒక పాయింట్ ఇచ్చి కూడా రేసులోంచి తప్పించేసింది. అన్యాయం కదా, తప్పు కదా. పైగా ఆ టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఆయన 100% గెలవడానికి ఆడతారు తప్ప ఓడిపోవడానికి కాదు కదా. బట్ ఆయన తిరిగి బ్లేమ్ చేయడం, నువ్వేం ఆడేసావు, నువ్వేం జించేసావు. ఆడుతున్నంతసేపు ఆ తాడులు ముడిపెట్టే టాస్క్లు కూడా వేరే లెవెల్. ఈ గొంతు నరాలు తెగిపోతాయేమన్న మాదిరిగా అరిచి ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా. కానీ డిమోటివేట్ అయిపోయి డిస్కరేజ్ అయిపోయి నా వల్ల కదరబాయి ఈ ప్రెషర్ తట్టుకోలేకన్న మాదిరిగా ఇద్దరు కలిపి అంత చేశారు. ఇవన్నీ నెగిటివ్ అయ్యాయి. ఇక వాటర్ టాస్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. అక్కడేమో ఆయన హర్ట్ చేస్తే రూడ్గా ఆడాడనే, తర్వాత వచ్చి ఆయన మీద అరిచి కేకలేసి నిఖిల్ మీద, తర్వాత బెడ్రూమ్లో బాత్రూంలో కూడా సేమ్ నువ్వే చేసావు, ఎంత దారుణంగా చేస్తావు, ఇట్లా చేస్తావు, అట్లా చేస్తావు, ఇలా ఆడతావు అని ఆవేశం చల్లారిపోయిందా, ఎందుకంత రఫ్గా ఆడేవని ఆయన మీద కేకలేసి అన్నీ చేసి ఫైనల్గా వచ్చేసరికి ఆడిదేం మాకు హట్టింగ్ అనిపించలేదే, మాకేం చేసినట్టు అనిపించలేదే, గౌతమిదే తప్పు, గౌతమే అక్కడ గట్టిగా హరితేజతో ఆడడం వల్ల నిఖిల్ ట్రిగ్గర్ అయ్యాడు తప్ప అందులో నిఖిల్ తప్పే ఉంది. మేము హట్ అయ్యామంటే, మేము బాధపడ్డామంటే అది కేవలం గౌతమ్ వల్లే అన్న మాదిరిగా ఫ్లిప్ కొడితే బాబోయ్ అనిపించే స్థాయిలో ఈవిడ పర్ఫార్మెన్స్ ఇవన్నీ. అలాగే లవ్ ట్రయాంగిల్ కోసం ఎన్ని చేయాలో అన్నీ చేసి గౌతమ్తో డ్యాన్స్ చేస్తూ ఆయనకి నిఖిల్కి మండిందని మళ్ళీ మండించాలని ఆ టీషర్ట్ కూడా ఆయనది వేసుకొచ్చి ఈ టీషర్ట్ వేసుకుంటే గెలిచాం బాగుందని చెప్పడం, నాకెవరో తినిపిస్తానన్నారు తినిపించండి అని చెప్పి ఆయన తినిపించడం. అట్టగే విష్ణుతో డ్యాన్స్ కోసం పేరిస్తే విష్ణుప్రియ నిఖిల్కి ఒక పేరిస్తే ఈమెకి పృథ్వీరాజ్కి ఇస్తే లేదా పేరు మార్చాల్సిందని విష్ణుప్రియని బాగా డ్రిల్లింగ్ చేయడం, ఆవిడ ఏడ్చుకునే బిగ్ బాస్కి మళ్ళీ రిక్వెస్ట్లు చేసుకునే స్థాయిలో చేయడం, ఇట్లా ప్రతి దశలో. అలాగే అక్క 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 అని అంటే అది కూడా బాగా నామినేషన్లో ఆయన ఉతికి ఆరేస్తాడు. ఇంకా ఎందుకు అనకూడదు చెప్పు, అక్క అంటే నువ్వు రాధిక అక్కలాగే చేస్తున్నావు, నీ ట్రాక్ కోసం నేనేమైనా పావులాగా ఉపయోగపడుతున్నా, నాతో ఆడుకుంటావా, నా ఫీలింగ్స్తో ఆడుకుంటావా లెక్క ఆయన. అట్లాగే టేస్టీ తేజ రోహిణి వాళ్ళు కూడా అన్నారు గ్రౌండ్లో ఆడొచ్చు కానండి ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడకూడదని లెక్క. అట్లా అవన్నీ చేయడం వల్ల కూడా నెగిటివ్ అయ్యింది. అయితే ఫ్యామిలీ వీక్ ముందు ఏంటి, నాకు ఒక డ్రీమ్ వచ్చిందని చాలా క్రేజీగా చాలా హ్యాపీగా చాలా సిగ్గుపడుతూ చెప్పి ఆమె ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత మొత్తం మెయిన్ ఈ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి చెప్పిన తర్వాత మొత్తం కంప్లీట్గా యూటర్న్, మామూలు కాదు ఫ్లిప్. నాకెప్పుడు డ్రీమ్ వచ్చింది, అది ఒక వరస్ట్ డ్రీము. అసలు నాకు ఫీలింగ్స్ ఏంటి, ఆ నిఖిల్ మీద నాకు ఏమాత్రం ఎప్పుడు ఫీలింగ్సే రాలేదు కదా, నేను ఎప్పుడు అన్నాను, నాకెక్కడ వచ్చింది చూస్తా బాబోయ్ మహానటికే మహానటి ఆయన అనిపించే మాదిరిగా. వీటన్నిటితో పాటు ఇంకోటి ఏంటంటే ఈ కేబేచ్ అంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని కూడా ఆడియన్స్కి బాగా రీచ్ అవడం వల్ల అలాగ కనెక్షన్ అయితే తప్పే ఆడియన్స్తో. ఈ వారం కూడా ఎందుకు సేవ్ అయిపోవలసిందే, ఈ వారం ఆ కేబేచ్ అందరూ వచ్చేయడం వల్ల ఈవిడ మిస్ అయిపోయింది. అయితే ఓవరాల్ జర్నీలో అన్నీ ఆవిడ చేసుకున్న బ్లెండర్సే, ఎవరో ఆవిడకి నెగిటివ్ చేయక్కర్ల. ఆవిడ తీసుకున్న నిర్ణయాలు, అక్కడ తీసుకున్న యూటర్న్స్, స్టాండ్స్, ఫ్లిప్పుల వల్లే. అయితే ఈ వారం కూడా కాపాడేసే వాళ్ళే, కాపాడేద్దామనే డెసిషన్ కోసం చాలా డిస్కషన్స్ మల్లగొల్లాలని పడ్డాయి. నేను దీనికంటే ముందు ఒక వీడియో పెట్టే కదా, టికెట్ టు ఫినాలేకి ఎలిమినేషన్కి లింక్ అని. చాలా టఫ్ అయిపోయింది ఓటింగ్ పరంగా చూసుకుంటే పృథ్వీ ఈమె విషయంలో
సో ఖచ్చితంగా టికెట్ ఫినాలే రేసులో ఉంటే మంచిగా స్ట్రాంగ్గా ఫైట్లు ఆడి గొడవలు పడి టాస్క్లు ఆడి కొద్దిగా టీఆర్పీ యాంగిల్లో ఎలిమినేషన్ విషయంలో ఏంటి ఎవరం చేద్దాం ఎలా చేద్దాం అని రకరకాల తర్జన భర్జనలు పోయి ఆ నేపథ్యంలో ఈవిడ అతను హోరాహోరీ ఇంత టఫ్ ఫైట్ ఉండేటప్పుడు ఈ కాస్త ఈ 150 అన్నట్టుకి ఈ తక్కువ ఓట్లో కూడా ఇక ఈవిడనే పంపడం బెటర్లే, ఇంకా కంటెంట్ ఈవిడ వల్ల ఇంకేం రాదు, ఎంతసేపు ఆ ఫేవరిజం ఆ గ్రూపిజం ఆ పార్షియాలిటీ ఇవే ఉంటాయి తప్ప 13వ వారంలో టికెట్ ఫినాలే రేసులో కిక్ రావాలంటే ఆయన్నే ఉంచడం బెటరు పృథ్వీని అని చెప్పి ఆ రకంగా లాస్ట్లో ఆ ట్విస్ట్తో సూపర్ ట్విస్ట్ అయితే వస్తుంది అనుకున్న ఈ రకంగా చాలా డిస్కషన్లు జరిగి ఆలోచనలో అంతర్మదనం అంతా జరిగి ఫైనల్గా ఈ 2 వారాల్లో పెద్దగా ఉండదులే ఇంకేముంది 13 వారాలు అసలైన మధ్యాంత టికెట్ ఫినాలే రేసులో ఆ టాస్క్ ఆడేటప్పుడు గొడవలు వచ్చేటప్పుడు రైవల్రీ అగ్రెషన్ అమ్ముతున్నాం. దానికైతే ఈవిడితో పోల్చుకుంటే పృథ్వీయే బెటర్ అనిపించి ఇక తప్పనిసరి పరిస్థితులు ఓటు పరంగా లీస్టే ఇద్దరే ఆ కాస్తలో కూడా ఈవిడ నెంబర్ పంపించామని ఆ రకంగా బయటకైతే వచ్చేసింది. అయితే ఇంకోటి ఏంటంటే ఈవిడ ఎలిమినేషన్ వల్ల ఎవరికి ప్లస్ అంటే ఖచ్చితంగా నిఖిల్కే ప్లస్. ఈ ఓటింగ్ అలాగా ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇంకా ఆయన గ్రాఫ్ మరింత పెరుగుద్ది. మరి మీకేమనిపించింది యష్మి ఎలిమినేషన్ పై? మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.